అతను ఉగ్రవాదిగా పిలువబడ్డ మొదటి యాక్టర్. తన మూవీస్ల కంటే తను చేసే కాంట్రవర్సీ కారణంగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. మీరు చెప్తే నమ్మరు, అతనికి 300 కంటే ఎక్కువగా అఫైర్లు ఉన్నాయి. ఓవర్డోస్, అడిక్షన్, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలా అతనిపైన లేని ఆరోపణ లేదు. ఇలా ఇతను చేసిన పనుల కారణంగా తన కెరియర్ డిస్ట్రాయ్ అయ్యే దశకు వచ్చింది. కానీ సరిగ్గా అదే సమయంలో అతని బయోపిక్ని ప్లాన్ చేసి అతను చేసిన తప్పులన్నిటినీ వైట్ వాష్ చేసేశారు. ఒక రకంగా ఈ సినిమా అతని లైఫ్కి ఒక వాషింగ్ మెషిన్ లాంటిది. తను చేసిన తప్పులన్నిటినీ తొలగించేసింది, ఒక క్లీన్ చిట్ ఇచ్చేసింది. నేను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో మనం మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్టర్ అయిన సంజు బాబా అలియాస్ సంజయ్ దత్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. Best actor for the year is Sanjay Dutt. बोले तो Sanjay Dutt, of course. The Zee Premier Choice Male is Sanjay Dutt. డిసెంబర్ 6, 1992 ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాబ్రీ మసీద్ని హిందువులు ధ్వంసం చేశారు. దాంతో దేశంలో మత గొడవలు పెరిగిపోయాయి. ఈ గొడవల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరినొకరు టార్గెట్ చేసి మరీ చంపుకున్నారు. ఇందులో ముఖ్యమైనది ముంబైలో జరిగిన వరుస పేలుళ్లు. మార్చి 12, 1993న బాంబేలోని స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ బేస్మెంట్లో ఒక కార్ని పార్క్ చేశారు. అలా పార్క్ చేసిన ఆ కార్ ఒక్కసారిగా పేలి దాదాపు ఆ బిల్డింగ్లోని 84 మంది మరణించారు అండ్ దాదాపు 225 మంది గాయాల పాలయ్యారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమిటంటే ఆ కార్ని RDX పెట్టి మరీ టైమర్ యూజ్ చేసి పేల్చారు. ఇది జరిగిన కొద్ది సమయంలోనే ముంబైలో మండి అనే ప్రాంతంలో ఇంకో పేలుడు జరిగింది. అందులో 5గురు మరణించారు అండ్ వందల మంది గాయాల పాలయ్యారు. ఇది జరిగిన తర్వాత ముంబైలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్లేస్లో పేలుడు జరిగింది. అదే ముంబైలోని శివసేన భవన్, అంటే ఇది శివసేన పార్టీ హెడ్ క్వార్టర్. అక్కడ కూడా పేలుడు జరిగింది. ఆ పేలుడులో 4 మరణిస్తే దాదాపు 60 మంది గాయాల పాలయ్యారు. ఆ సమయంలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. కొన్నిసార్లు హోటల్స్లో, బస్సుల్లో, పార్కింగ్ ఏరియాస్లో ఇలా దాదాపు 12 పేలుళ్లు జరిగాయి. దాంతో ముంబై ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అండ్ ముంబై పోలీసులకు కూడా వీటి వెనుక ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారనే విషయం మొదట్లో అర్థం కాలేదు. సిబిఐ ప్రకారం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎక్కువగా RDXని యూజ్ చేసింది ఈ ముంబై వరుస పేలులలోని. మన దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ పైన ఇంతగా దాడులు ఎలా జరిగాయి, అసలు ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఎవరున్నారు అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మార్చి 12, 1993న ఈ పేలుడు జరిగితే 15 మార్చ్ 1993న అంటే 3 రోజుల్లోనే ఈ కంప్లీట్ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పచెప్పారు. ఈ కేసును లీడ్ చేస్తుంది అప్పటి డీసీపీ రాకేష్ మారియా. ఇతని టీం చాలా సీరియస్గా ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వీళ్లకు ఒక ఇన్పుట్ లభించింది. దాని ప్రకారం బాబా మూసా చౌహాన్ అనే వ్యక్తి ముంబైలో జరిగిన పేలులకు కావలసిన ఆయుధాలు సమకూర్చారు అని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే డీసీపీ రాకేష్ వెంటనే ఈ బాబా మూసాని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశాడు. ఈ బాబా మూసా చౌహాన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే మనోడు ఈ పేలులలో నేను ఒక్కనే లేను, నాకు 2 హెల్ప్ చేశారు అని వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వారే హనీఫ్ అండ్ సమీర్. అయితే వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, ముంబైలో ఫేమస్ అండ్ బాగా డబ్బున్న వాళ్ళు. ఇక్కడ హనీఫ్ అనే వ్యక్తి ముంబై బాంద్రాలోని వెరీ ఫేమస్ తవా రెస్టారెంట్ ఓనర్. అదే సమీర్ IMPPA ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి మ్యాగ్నమ్ వీడియోస్ అనే కంపెనీని రన్ చేసేవారు. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు మూవీస్ని కూడా ప్రొడ్యూస్ చేసేవారు. ఓవరాల్గా వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వెరీ పవర్ఫుల్ లాయర్ సపోర్ట్ కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళను క్వశ్చన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ డీసీపీ రాకేష్ కూడా అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే వ్యక్తి కాదు. ఇతను ఎంతగానో ట్రై చేసి వీళ్ళను కస్టడీలోకి తీసుకొని గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఒక పేరు చెప్పారు. ఆ పేరు విని డీసీపీ ఒక్కడే కాదు, అతని టీంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళు వింటుంది నిజమా కాదా అనేది నమ్మలేకపోయారు. అంతేకాదు వీళ్ళిద్దరూ మీరు మమ్మల్ని అయితే పట్టుకున్నారు, కానీ పెద్దవాళ్ళను పట్టుకునేంత దమ్ము మీలో ఉందా అని డీసీపీని ఇండైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. అప్పుడు డీసీపీ రాకేష్ ఎవరి గురించి మాట్లాడుతున్నావురా,
ఎవడు వాడి పేరు చెప్పండి అని బెదిరించాడు. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా సంజు బాబా అనే పేరు చెప్పారు. సంజు బాబా అంటే సంజయ్ దత్. ఇతన్ని బాలీవుడ్లో సంజు బాబా అంటారు. ఈ పేరు విని మొదట్లో డీసీపీ రాకేష్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సంజయ్ దత్ ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో క్లియర్గా తెలుసుకున్నాడు. ముంబై పేలుళ్ల విషయంలో ఇతను పేరు రావడం ఆ సమయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే సంజయ్ దత్ పేరు ఈ కేసులో రావడం డీసీపీ రాకేష్కి కూడా ప్రమాదంగా మారింది. కానీ డీసీపీ రాకేష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అతను సంజయ్ దత్కి అగేన్స్ట్గా ఎవిడెన్స్ని, పక్కా ప్రూఫ్స్ని గ్యాదర్ చేసి జాయింట్ కమిషనర్ ఎంఎన్ సింగ్కి ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ని సబ్మిట్ చేశాడు. అప్పుడు జాయింట్ కమిషనర్ సింగ్ డీసీపీతో సంజయ్ దత్ ఆయుధాలు దాచిన ఆ బ్యాగ్ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు డీసీపీ చెప్పాడు, ఆ బ్యాగ్ ప్రజెంట్ సంజయ్ దత్ బెడ్రూమ్లో ఉంది అని చెప్పాడు. దాంతో జాయింట్ కమిషనర్ అండ్ డీసీపీలు కలిసి ప్రజెంట్ ఈ సంజయ్ దత్ ఆతిష్ అనే మూవీ షూటింగ్ కోసం మారిషియస్ వెళ్ళాడు. ఇతను తిరిగి వచ్చాక అతని ఇల్లు మొత్తాన్ని సర్చ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ తన సొంత గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతని కొడుకు ఇంటిని సర్చ్ చేస్తే దీని వెనకాల ఏదో పాలిటిక్స్ ఉందని అనుకుంటారు. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆ సమయంలో సంజయ్ దత్ తండ్రి అయిన సునీల్ దత్ ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. డీసీపీ అండ్ జాయింట్ కమిషనర్లు సంజయ్ దత్ ఇండియాకు రాగానే అతన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ విషయం వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు. కానీ ఎలాగో తెలియదు, ఆ మరుసటి రోజే ది డైలీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఈ న్యూస్ వచ్చేసింది. అందులో చాలా క్లియర్గా సంజయ్ దత్ దగ్గర ఆయుధాలు ఉన్నట్టుగా చెప్పారు. ఈ న్యూస్ని ప్రింట్ చేసింది బల్జిత్ పర్మార్ అనే ఒక రిపోర్టర్. సంజయ్ దత్కి అగెన్స్ట్గా మొదటిసారిగా న్యూస్ని ప్రింట్ చేసింది ఇతని. సంజయ్ దత్ అప్పట్లో ఇండియా వైడ్గా ఒక ఫేమస్ సెలబ్రిటీ. ఈ న్యూస్ బయటకు రాగానే వైరల్ అయింది. ప్రజలు దీని గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. బల్జిత్ పర్మార్కి ఈ విషయం ఎలా తెలిసింది అనేది మొదట్లో మిస్టరీగా ఉండేది. కానీ తర్వాత అతను ఒక ఇంటర్వ్యూలో తనకు సంజయ్ దత్ గురించి ఈ విషయాలు ఎలా తెలిసాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇతను చెప్పింది ఏమిటంటే సంజయ్ దత్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఒక ఆఫీసర్ ఇతనికి తెలుసు. అతని పేరే వైసీ పవార్. అతను ఇతని దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కేసులో ఏదైనా డెవలప్మెంట్ ఉందా అని అడిగాడు. ఆ సమయంలో వైసీ పవార్ ఈ కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నాడు. దాంతో అతను కన్ఫ్యూజన్లో చెప్పకూడని విషయాన్ని రివీల్ చేశాడు. అతను చెప్పాడు, ఒక ఎంపీ కొడుకు పేరు ఈ కేసులో బాగా వినిపిస్తుంది అని. ఆ సమయంలో మహారాష్ట్రలో చాలామంది ఎంపీలు ఉన్నారు. మీరు ఏ ఎంపీ గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. అప్పుడు వైసీ పవార్ కాస్త అలర్ట్ అయి, మేము ఇప్పుడే ఈ విషయాలు చెప్పలేము అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ రిపోర్టర్ బల్జిత్ ఇంకో ఆఫీసర్ అయిన ఆరూఫ్ పట్నాయక్కి కాల్ చేశాడు. అప్పుడు ఆ ఆఫీసర్, రేపు నువ్వు మమ్మల్ని కలవడానికి స్టేషన్కి వచ్చేమని చెప్పాడు. నెక్స్ట్ డే ఈ రిపోర్టర్ బల్జిత్ స్టేషన్కి వెళ్తే అక్కడ పట్నాయక్ చాలా బిజీగా ఉన్నాడు. కానీ లంచ్ టైంలో ఆ ఆఫీసర్ ఈ రిపోర్టర్ని పిలిచి మాట్లాడాడు. అప్పుడు ఈ రిపోర్టర్ చాలా తెలివిగా ఆఫీసర్తో, సార్ మీరు ఒక ఎంపీ కొడుకును అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నవ్వుతూ చెప్పాడు, ఇంకా మేము అతన్ని అరెస్ట్ చేయలేదు, తను సినిమా షూటింగ్ కోసం బయట దేశంలో ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాట విని రిపోర్టర్కి క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ పోలీసులు మాట్లాడేది సునీల్ దత్ కొడుకు అయిన సంజయ్ దత్ గురించి అని. ఎందుకంటే ఆ సమయంలో యాక్టర్గా పనిచేస్తున్న ఏకైక ఎంపీ కొడుకు సంజయ్ దత్తే. అయినప్పటికీ కన్ఫర్మేషన్ కోసం ఈ రిపోర్టర్ బల్జిత్ ఎంపీ సునీల్ దత్కి ఫోన్ చేశాడు. కానీ ఆ సమయంలో అతను జర్మనీలో ఉన్నాడు అని తెలిసింది. దాంతో అతను ఆ ఎంపీ సెక్రటరీకి ఫోన్ చేసి సునీల్ దత్ గారి కొడుకు పేరు ముంబై పేలుళ్ల కేసులో వచ్చింది, అతన్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సంజయ్ దత్ వెంటనే ఈ రిపోర్టర్ పేరు, ఫోన్ నెంబర్ కనుక్కొని ఇతనికి ఫోన్ చేశాడు. సంజయ్ దత్ బల్జిత్కి ఫోన్ చేసి, సార్ మీరు మా నాన్న గురించి అడిగారంట, పని ఏంటి చెప్పండి అని అడిగాడు. అప్పుడు బల్జిత్, సంజయ్ నీ దగ్గర ఉండకూడని ఆయుధాలు ఉన్నట్టుగా పోలీసులకు తెలిసింది, వెంటనే వాటిని పోలీసులకు అప్పజెప్పండి అన్నాడు. అప్పుడు సంజయ్ దత్ చెప్తాడు, దీని గురించి మీరు మా నాన్నతో మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఎటువంటి న్యూస్ని పబ్లిష్ చేయకండి, నేను అన్నీ చూసుకుంటాను, మా నాన్నతో మాట్లాడుకుంటాను అని చెప్పాడు. సంజయ్ దత్ మాటల్లో పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ చూసిన బల్జిత్,
నువ్వు ఇప్పుడే ఆయుధాలని సరెండర్ చేస్తే నీ పైన ఒక చిన్న కేసు అవుతుంది, 1-2 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తావు, లేదని మొండికేస్తే చాలా పెద్ద ప్రమాదంలో పడతావని వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా సంజయ్ దత్ వినకుండా నేను ఆయుధాలని ఎవరికి హాని చేయడానికి కొనలేదు, ఇది నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పాడు. కానీ బల్జీత్ ముందు నుంచి నీ దగ్గర ఉన్న ఆయుధాలు సెల్ఫ్ డిఫెన్స్కి ఉపయోగించేది కాదు, అది అఫెన్స్ చేయడానికి ఉపయోగించేది అని క్లియర్గా చెప్పాడు. ఎంత చెప్పినా సంజయ్ దత్ వినకపోయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ బల్జీత్ అతనిపై న్యూస్ ఆర్టికల్ని పబ్లిష్ చేసేశాడు. ఏప్రిల్ 22 రాత్రి 2 గంటల సమయంలో సంజయ్ దత్ తన మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ముంబై ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు. ఇతను ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన వెంటనే డీసీపీ రాకేష్ అండ్ అతని టీం సంజయ్ దత్ని అరెస్ట్ చేసింది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ సంజయ్ దత్ని అరెస్ట్ చేసిన వెంటనే ఈ బాలీవుడ్ మొత్తం అతనికి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది. మీరు ఇక్కడ చూడండి, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, మహేష్ భట్, దిలీప్ కుమార్, యశ్ చోప్రా, సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ వీళ్ళంతా అప్పట్లో ఇతనికి తెగ సపోర్ట్ చేశారు. అప్పటి టాప్ సెలబ్రిటీలంతా ఈ కేసు గురించి మాట్లాడడంతో పోలీసుల పైన ప్రెజర్ పెరిగింది. ఆ సమయంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజ్లో సంజయ్ దత్ ఫొటోస్ వచ్చాయి. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంజయ్ ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. మొదట్లో సంజయ్ దత్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఏమడిగినా నాకు తెలియదు అని చెప్పడం మొదలుపెట్టాడు. సంజయ్ దత్ మాటలకి చిరాకేసి డీసీపీ రాకేష్ గట్టిగా అతని చెంపపైన దెబ్బ కొట్టాడు. కొట్టి జెంటిల్ మ్యాన్ లాగా అడుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా జెంటిల్ మ్యాన్ లాగా ఆన్సర్ ఇవ్వు అని చెప్పాడు. దాంతో వెంటనే సంజయ్ దత్ పొగరు అణిగి సార్ నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పాడు. దాంతో డీసీపీ రాకేష్ గారు రూమ్ నుంచి అందరినీ బయటకు పంపించేశారు. అప్పుడు సంజయ్ అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. సంజయ్ దత్ తనకు తెలిసిన అన్ని విషయాల్ని డీసీపీ రాకేష్ గారికి చెప్పేశాడు. సంజయ్ చెప్పిన ప్రతి విషయం డీసీపీ గారు మొదట్లో అరెస్ట్ చేసిన హనీఫ్ అండ్ సమీర్ చెప్పిన విషయాలకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. కానీ సంజయ్ దగ్గర ఉన్న ఆయుధాలు మాత్రం దొరకలేదు. దాని గురించి అడిగినప్పుడు నా దగ్గర ఆయుధాలు ఉన్నట్టు న్యూస్లో వచ్చిన వెంటనే వాటిని నా ఫ్రెండ్స్ దగ్గరికి పంపించాను, వాళ్ళు ఆ ఆయుధాలని పూర్తిగా నాశనం చేశారు అని చెప్పాడు. ఈ విషయం తెలిసిన వెంటనే డీసీపీ రాకేష్ సంజయ్ దత్ ఫ్రెండ్స్ అయిన యూసుఫ్, అజయ్ మార్వా, కేర్సీ, ఋషి ముల్లా వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇంట్రాగేషన్ తర్వాత సంజయ్ దత్ డీసీపీ రాకేష్ గారితో దయచేసి ఈ విషయాన్ని మా నాన్నగారికి చెప్పకండి అని రిక్వెస్ట్ చేశాడు. అదే రోజు మధ్యాహ్నం పోలీసులు సంజయ్ దత్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అతన్ని పోలీస్ కస్టడీలో ఉంచారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంజయ్ నాన్న సునీల్ దత్ జైలుకు వచ్చి తన కొడుకును కలుస్తాడు. తండ్రిని చూసి సంజయ్ దత్ తన కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను క్షమించు అని వేడుకుంటాడు. కొడుకు తప్పు చేశాడు అనే విషయం తెలిసి సునీల్ దత్ షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఈ ఒక్క మిస్టేక్తో దేశవ్యాప్తంగా యాజ్ ఏ ఎంపీగా తనకున్న పరువంతా పోయింది అండ్ కొడుకు కూడా చేజారిపోయాడు. మొదట్లో సునీల్ దత్ డీసీపీ రాకేష్ గారు చెప్పిన మాటలు వినలేదు. రాజకీయ కారణాలతోనే తన కొడుకును అరెస్ట్ చేశారు అనుకున్నాడు. కానీ తన సొంత కొడుకు కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను క్షమించు, నేను తెలియక ఈ తప్పు చేశాను అని ఏడవడం చూసి తను రియలైజ్ అయిపోయాడు. ఆ రోజుతో తన రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే అని. అయితే ఇక్కడ చాలా మందికి అంతు చిక్కని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అదేమిటంటే ఒకవేళ సంజయ్ దత్ నిజంగా తన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాల్ని తన దగ్గర ఉంచుకున్నాడు అనుకుంటే 1 లేదా 2 ఆయుధాలు ఉండాలి. కానీ ఇన్ని ఆయుధాలు అతని దగ్గర ఎందుకు ఉన్నాయి? అది కూడా మోస్ట్ అడ్వాన్స్ AK-56 అండ్ గ్రానేడ్ లాంటి ఆయుధాలు అతని దగ్గర దొరికాయి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక పిస్టల్ ఉంటే సరిపోతుంది, కానీ మనోడు చాలా ఆయుధాలని తన దగ్గర పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే కాదు. అంతేకాదు ఈ సంజయ్ దత్ ఇంటికి RDXతో నిండిన ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. వాటిని ఉపయోగించి మొత్తం ముంబైనే సర్వనాశనం చేయొచ్చు. అయినా కూడా మనోడికి ఏమాత్రం డౌట్ రాలేదా? లేదా ఈ కంప్లీట్ ప్లాన్లో మనోడికి హస్తం కూడా ఉందా? ముంబైలో పేలులు జరగక ముందే సంజయ్ దత్కి ముంబైలో పేలుడు పదార్థాలు వస్తున్నాయని, తన దగ్గరికి ఆయుధాలు వస్తున్నాయని తెలుసు. కానీ ఇతను పోలీసులకు కానీ తన నాన్న ఒక ఎంపీకి కూడా ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ ఇతను ఆ విషయాన్ని అప్పుడే వాళ్ళ నాన్నకు చెప్పి ఉంటే తన పొలిటికల్ పవర్ని ఉపయోగించి అతని పేరుని బయటకు రాకుండా చేసేవాడు అండ్ ముంబైలో ఇంతటి దారుణమైన పేలులు జరగకుండా చేసేవాడు. దాంతో వందల మంది ప్రాణాలు కాపాడబడేవి. కానీ ఇతను మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు.
ఈ సంజయ్ దత్ని మన భారతీయులు ఎంతో ప్రేమించి ఆదరించి సూపర్ స్టార్ని చేశారు. కానీ ఇతను మాత్రం తనని సూపర్ స్టార్ చేసిన ప్రజల్ని మోసం చేశాడు. వాళ్ళ ప్రాణాలు పోవడంలో పాత్ర వహించాడు. ఇంత జరిగినప్పటికీ ఇతన్ని మన భారతీయులు సూపర్ స్టార్ లాగా చూస్తారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమాయకుల ప్రాణాలు పోవడంలో సంజయ్ దత్ హస్తం ఉంది. ఇలాంటి వాణ్ణి మనం హీరో అని పొగుడుతున్నాం. సెల్ఫీల కోసం అతని వెంట పరిగెడుతున్నాం. ఇక బాలీవుడ్ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తి పైన ఒక బయోపిక్ని తీసి ఇతను మంచోడు, ఇతని పరిస్థితులే ఇతన్ని అలా మార్చాయి అని చూపించడం, సినిమాలో అమ్మ సెంటిమెంట్ని కాస్త ఎక్కువ చేసి అతని ఇమేజ్ మొత్తాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ సినిమాని ఎలా తీశారంటే సంజయ్ దత్తే అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు, ఇతన్ని విలన్లా కాదు ఒక విక్టిమ్ లాగా చూపించారు. ఒక విషయం చెప్పండి, ఒక వ్యక్తి 300 కంటే ఎక్కువ మంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడు. అండ్ అతను ట్రై చేయని మాదక ద్రవ్యాలు లేవు, అంటే డ్రగ్స్ లేవు. అలాంటి పర్సన్ని పట్టుకొని వీడు మంచోడు హీరో అంటే మీరెలా నమ్ముతున్నారు? అండ్ చాలామంది ప్రకారం ఇతనికి అండర్ వరల్డ్ డాన్ అయిన దావుద్ ఇబ్రహీంతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన చాలా రికార్డింగ్స్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. आप सोचिए भाई ज्यादा दिन नहीं है जी, और मैं जी बस ये दुआ करो लगे हुए जी, ज्यादा दिन नहीं है. अभी अगर ये आ जाता ना जी तो मैं समझता हूँ तुम लोगों को खुशखबरी थी. वो దావుద్ ఇబ్రహీం 100 మంది అమాయకుల్ని చంపిన రాక్షసుడు. వీడు మన ఇండియాకు అతిపెద్ద శత్రువు. అలాంటి వాళ్ళతో ఇతను చేతులు కలిపేవాడు, స్నేహం చేసేవాడు. ఇలాంటి వాణ్ణి మన దేశంలో హీరో చేసి ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. అయినా వీణ్ణి కాదు, వీణ్ణి అభిమానించే జనాలకి చెప్పాలి. ఒక డిస్గస్టింగ్ విషయం ఏమిటంటే రాజ్ కుమార్ హిరానీ, ఈ సంజు మూవీ డైరెక్టర్ ఇతని గురించి ఒక విషయాన్ని చెప్పాడు. సంజయ్ దత్ తన ప్రతి గర్ల్ ఫ్రెండ్ని ఏదో ఒక శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమాధిని చూపెట్టి నేను మా అమ్మని నీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాను అని ఎమోషనల్గా మాట్లాడి వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ని పెంచుకొని ఆ తర్వాత వాళ్ళతో అఫైర్ పెట్టుకునేవాడంట. ఇది ఎంత దారుణమైన విషయమో ఆలోచించండి. ఇలాంటి ఒక ఉమెనైజర్ అడిక్ట్ని ఒక సినిమాలో హీరోలాగా మంచోడ్లాగా చూపించారు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి చూపించిన ఒక్క క్వాలిటీ కూడా వీడికి రియల్ లైఫ్లో లేదు. కానీ ఏం చేస్తాం, మన భారతీయులు ఎడ్డిగా సినిమాల మీద ఉన్న ప్రేమతో ఇతని పిఆర్ టీం తన ఇమేజ్ని వైట్ వాష్ చేయడానికి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని ఎగబడి చూశారు. అంతేకాదు దీన్ని చూసి మనం ఎమోషనల్ అవ్వడం, అయ్యో సంజయ్ దత్ ఎంత మంచోడో అని ఫీల్ అవ్వడం మన స్టూపిడిటీకి నిదర్శనం. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో రిపోర్టర్గా అనుష్క శర్మ ఇతని దగ్గరికి వెళ్ళి మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఎంతమందితో అఫైర్ ఉంది అని అడుగుతుంది. अपनी बीवी के अलावा तुम और कितनी औरतों के साथ सोए हो? प्रोस्टिट्यूट्स को गिनूं या उनको अलग? అప్పుడు వీడు చెప్తాడు 300 కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధం ఉంది అని. దానికి ఆ రిపోర్టర్ నవ్వుతుంది. దాన్ని కామెడీ సీన్ లాగా మార్చేశారు. उनको अलग रखता हूँ. 308 तक याद है. चलो आप सेफ्टी के लिए 350 लिख लो. ఒక విషయం చెప్పండి, 300 కంటే ఎక్కువ మంది అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్న వాడిని మంచోడు అంటారా, రేపిస్ట్ ఆర్ ఉమెనైజర్ అంటారా? ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం మీకు ఇంటర్నెట్లో దొరికేస్తుంది. వాటిని మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవచ్చు. సంజయ్ దత్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అతని గురించి మీరేమనుకుంటున్నారు? ఇతనిపై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి. అలాగే బాలీవుడ్ గురించి కూడా 2 వాక్యాలని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వాళ్ళు బాలీవుడ్లో ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో వాళ్ళ మీద ప్లాన్ చేద్దాం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.